అందరికీ నమస్కారం. తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క సహాయ సహకారాలతో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి మరియు దాని యొక్క అనుబంధ విభాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య యొక్క ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22 ఉదయం 9 గంటలకు దక్షిణ భారత స్థాయి వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి అందరూ కూడా బ్రాహ్మణ కుటుంబీకులు వచ్చి వధూవర పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వివాహ పరిచయ వేదికను విజయవంతం చేయవలసిందిగా, తద్వారా మంచి సంబంధాలను ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం పుష్పగిరి పీఠాధిపతుల వారి యొక్క ఆశీర్వాదంతో, పుష్పగిరి పీఠాధిపతుల వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల యొక్క శ్రీ నృసింహ భవనంలో, తిరుపతి మంగళం రోడ్డు వద్ద గల నృసింహ భవనంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా బ్రాహ్మణ కుటుంబీకులందరినీ కోరుతూ, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అభినందనలు తెలియజేస్తూ, మరింత సంఖ్యతో మన యొక్క ఐక్యతను, మన యొక్క బలాన్ని చాటి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఉద్దండ గణపతి వేద పాఠశాల కరకంబాడి రోడ్డు తిరుపతి నందు దక్షిణ భారతీయ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, అలాగే శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల స్విమ్స్ డైరెక్టర్ గారు అయినటువంటి ఆచార్య ఆర్వి కుమార్ గారు, అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము ఉపకులపతులు ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ గారు, అలాగే క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు శ్రీ కొత్తపల్లి అజయ్ కుమార్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ తిరుపతి వేదం హరిప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథులుగా శ్రీ టి సీతారాం గారు, తహసీల్దారు గుడిపల్లి, చిత్తూరు జిల్లా వారును, అలాగే శ్రీ వనం వెంకట సుబ్రహ్మణ్యం గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతి వారు, అలాగే శ్రీ కేఆర్ వెంకటాచలం భీమాస్ బాలాజీ గారు, అధ్యక్షులు తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు కూడా కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ రోజు ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమంతో పాటుగా షష్ఠి పూర్తి, భీమరథ శాంతి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి పక్షాన అన్ని బ్రాహ్మణ సంఘాల వారిని, బ్రాహ్మణ బంధువులందరినీ కూడా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాము. బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో, అలాగే తిరుపతి బ్రాహ్మణ సమాజము, తిరుపతి, చిత్తూరు జిల్లాల బ్రాహ్మణ సంఘాల సమన్వయంతో తిరుపతిలో ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారము ఉదయము మంగళం రోడ్లో ఉన్నటువంటి శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల, పుష్పగిరి మఠం వేద పాఠశాల నందు దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక జరుగుతున్నది. ఈ యొక్క వివాహ పరిచయ వేదికకు బ్రాహ్మణుల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. దీన్ని బ్రాహ్మణ బంధువులందరూ సద్వినియోగపరుచుకొని వివాహ పరిచయ వేదికను దిగ్విజయం చేసుకుని బ్రాహ్మణ పిల్లల యొక్క భవిష్యత్తును
తీర్చిదిద్దేందుకు దోహదపడే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుతూ, అలాగే ఈ కార్యక్రమంలో షష్ఠిపూర్తి భీమరథ శాంతి మహోత్సవాలు కూడా చేస్తున్నాము. బ్రాహ్మణ బంధువుల సమక్షంలో ఈ యొక్క మహోత్సవాలు జరుపుకోవడము చాలా సంతోషము. కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ తప్పనిసరిగా బ్రాహ్మణ సంఘాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. దక్షిణ భారతీయ వ్యాప్తిలో 22/6/2026 సంవత్సరం ఆదివారం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క బ్రాహ్మణులు ఇందులో పాల్గొని విజయవంతం చేయవలసిన కోరడమైంది. ఇందులో భాగంగా భీమరథ శాంతి షష్ఠిపూర్తి మహోత్సవం కూడా 22/2/2026 సమయం ఉదయం 6 గంటలకు జరుగుతుంది. కావున బ్రాహ్మణ బంధువులందరూ వచ్చి ఉద్దండ గణపతి వేద పాఠశాల కరకంబాడి రోడ్ మంగళంపాడు తిరుపతి నందు పాల్గొనవలసిందిగా కోరడమైనది.